హాయ్ అండి, వెల్కమ్ టు అలిజా గార్డెన్ 786. కొత్తగా పెట్టానండి గార్డెన్. కొత్తగా మొన్ననే పెట్టాను. 2 నెలలు అవుతుంది అంతే పెట్టి. ఎక్కువ రోజులు లేదండి. చిన్న చిన్న షార్ట్ అవి కూడా పెట్టాను. ఇది మెంతన్ కూర, ఇది వచ్చి తోటకూర అండి. ఇది తోటకూర చూడండి, మంచిగా ఉంది తోటకూర. ఇది పాలకూర అండి. ఇది 2 సార్లు తెంపానండి ఇప్పుడు 3వసారి మళ్ళీ వచ్చింది. అందులో వచ్చే పొపాస్ మొక్క పడింది, నేను పెట్టలే, అదే వచ్చింది. ఈ పచ్చిమిర్చి ఇవి వచ్చి షో ప్లాంట్ అండి. ఊరు నుంచి తెచ్చుకున్నాను. చాలా బాగున్నాయి ఇవి. చిన్న చిన్న మొక్కలు చాలా మంచిగా ఉంటాయి వస్తే. ఇవి పచ్చిమిర్చి. ఇందులో కొత్తిమీర ఉందండి. చెరుకు పెట్టానండి. చెరుకు, మామూలు చెరుకు తినేసి అవి కొంచెం కొంచెం మోసలు వస్తే పెట్టాను. 4 చెరుకులండి అవి. ఇంకా రాలేదు, ఎన్ని రోజులకి వస్తే చూద్దాము. ఇవి అయితే కొత్తిమీర అండి. ఈ షో ప్లాంట్ మామూలుగా. అందులో వచ్చి చక్క ఉంటే చక్కలో పెట్టానండి. ఇది వచ్చి చిక్కుడు గింజలు పెట్టాను. రెండు రకాల చిక్కుడు గింజలు, ఒకటి సూరకాయ అండి ఇందులో పెట్టాను. మామూలుగా ఇది వచ్చి ఇవ్వండి దొండతీగ ఊరు నుంచి తెచ్చుకున్నాను మొన్న. వారం కూడా కాలేదండి ఇంకా దొండ మొక్క పెట్టేది. తీగ తెచ్చుకొని పెట్టుకున్నాను అంతే. ఇంతకుముందు కూడా తీగ పెడితే మంచిగా వచ్చిందండి కింద పెట్టిన. ఇప్పుడు లేదండి ఆ చెట్టు, ఇండ్లు కట్టేటప్పుడు పోయినాయి. అది వచ్చి బెబ్బర చెట్టు అండి, బెబ్బర్ల మొక్కలు అవి. ఇవి వచ్చి పచ్చిమిరపకాయ వంకాయ చెట్టు అండి. క్యాప్సికమ్ అండి, చిన్న మొక్క ఇది. క్యాప్సికమ్ది. క్యాప్సికమ్ అయితే నేను అసలు ఇంట్లోనే మామూలుగా ఇంట్లో తెచ్చుకునే క్యాప్సికమ్ మొక్కలు పడ్డాయి. ఈ పచ్చిమిరపకాయ వంకాయ, ఇది వంకాయ చెట్టు అండి. ఇది కూడా మంచిగా. ఇవి వంకాయ చెట్లు, పచ్చిమిరపకాయ చెట్లు. ఇవి చిన్న చిన్న చెట్లు, చిన్న ఉన్నాయి మామూలుగా. ఇవన్నీ. ఇవి వచ్చి ఓమ చెట్టు అండి. ఇది వచ్చి బుడమ చెట్టు చిన్నగా మామూలుగా బయట ఉంటే అవి తెచ్చి పెట్టాను. బుడమ చెట్టు, చిన్న బుడమ చెట్టు. ఇప్పుడు మళ్ళీ ఎగురేస్తుందండి, మంచిగానే వస్తుంది. ఇది ఏదో క్యాప్సికమ్ అండి, క్యాప్సికమ్ చెట్టు ఇది. క్యాప్సికము, బెండకాయ, వంకాయ మొక్కలు అవే పడ్డాయి. అవి 4 మొక్కలు పడ్డాయి చూడండి, నేను వేయలేదు. 4 అవే వచ్చాయండి. దానంతకు అవే వచ్చి చాలా బాగున్నాయి. దానంతా పడిన చెట్టు చాలా మంచిగా వస్తుంది అంటారు జనాలు, కానీ కరెక్ట్గా అట్లనే వస్తున్నాయి అవి. బెండకాయ, పచ్చిమిరపకాయ, పచ్చిమిర్చి చెట్టు అండి అవి కూడా నేను పెట్టలే. మామూలుగా బయట ఉంటే అవి తెచ్చుకున్నా అంతే. అవి కూడా అంతే, నేను వేయలేదు ఈ గింజలు. అవి బెబ్బరి చెట్లు, షిమ్లా మిర్చి, ఇవి అది కూడా మిర్చినే. ఇది వచ్చి కాకరకాయ గింజలు పెట్టాను. కాకరకాయ చిన్న చెట్లు ఉన్నాయి, గింజలు మొన్ననే పెట్టి కూడా అది 20 రోజులు అంతే అండి. ఈ ఆలుగడ్డ మోసు వస్తే ఆలుగడ్డ తీసుకొచ్చి ఒక 4-5 పెట్టానండి. ఇంకా ఉన్నాయి 4-5 పెడితే ఒకటి ఇందులో వచ్చింది, అందులో వచ్చినాయి. ఇంకా 4-5 ఉన్నాయండి. 4-5 చెట్లు వచ్చాయి ఆలుగడ్డది. ఇది కొత్తిమీర అండి. పొనగంటి ఆకండి. ఇది 10 రూపాయలు అయితే 10 రూపాయలు కట్ట తీసుకున్నా ఇంటి ముందర. అది చిన్న చిన్నవి మొక్కలు ఇంతంత ఉంటే అవి పెట్టాను. పెడితే అవి వచ్చేసాయి. 3 సార్లు హార్వెస్ట్ చేశానండి. అది కూడా తెంపాను. ఫోటోలు ఉన్నాయి, పెడతాను మీకు. ఇది చూడండి, చిన్నగా ఉన్నది. ఇది వచ్చి మామూలుగా ఇది వచ్చి చిన్నగా ఉన్నాయండి ఇవన్నీ చిన్న చెట్లు. ఇది వచ్చి మామూలు చెట్లు. ఇవి వంకాయ చెట్టు, పచ్చిమిరపకాయ, అన్నీ ఉన్నాయండి ఇందులో. చిన్న చిన్న మొక్కలు అన్నీ ఉన్నాయి. మొత్తం పెట్టానండి, చిన్నగా ఉన్నాయి. టమాటా, ఇది ఊరును తీసుకొచ్చానండి. ఈ మొక్క మంచిగా ఉంటుంది, చాలా బాగుందండి ఈ మొక్క. ఊరును తీసుకొచ్చా. ఇదైతే ఇక్కడ దొరకలే, ఇక్కడెక్కడ చూశాను దీని గింజలు దొరుకుతాయనేసి. ఇక్కడ ఈ గింజలు దొరకలేదు. పప్పు చేస్తారు మామూలుగా. అది బెబ్బర్లు, పల్లీలు వేసి దాంట్లో మంచిగా పప్పు చేస్తారండి. ఇది ఊర్లలో దొరుకుద్ది, ఇక్కడ దొరకదు మనకి. చిన్న ఆకు అసలు ఇక్కడ ఎక్కడ నేను ఆకు ఇంతవరకు తీసుకోలేదు కూడా. ఈ ఊర్లలో నేను చిన్నప్పుడు చూశానండి. ఇది తిన్నాను కూడా, మస్తు తిన్నాను. చాలా టేస్ట్ ఉంటుంది అది, మంచిగా ఉంటుంది. బాగా చేస్తారు. మా మమ్మీ చేసేది మంచిగా, చాలా బాగుంటుంది. ఇవి చెట్లు, వంకాయ చెట్లు, పచ్చిమిరపకాయ చెట్లు ఉన్నాయండి. మా ఆయన తెచ్చాడు ఈ సంచులు. అయితే మా ఆయన తెచ్చి ఇచ్చాడండి ఈ సంచులు. పెద్దగా ఉన్నాయి. ఎంత పెద్ద చెట్టు అయినా పెట్టుకోవచ్చండి ఈ సంచులలో.
కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నాను. ఇంత మామూలుగా పెట్టుకున్నానండి. అవ్వండి, ఇందులో అయితే కొత్తిమీర, అయితే బెబ్బర్ చెట్టు అండి. ఇవి కూడా బెబ్బర్ల చెట్టే, ఈ 2 బెబ్బర్ల చెట్టేనండి. ఇది కూడా అదే ఊరు నుంచి తెచ్చిన ప్లాంటేనండి. ఇది కూడా అది కూడా అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాను. 2-3 అగో ఇందులో ఉన్నాయండి. ఇది ఆవాల లేకపోతే జీలకర్ర, ఆవాలదైతే తెలుస్తుంది, జీలకర్ర లేకపోతే ఇది మిరియాలు వేసాను, ఆవాలు వేసాను, ఇలాచీ వేసాను. ఇందులో ఏం వేసాను? 4 మొక్కలు వచ్చాయండి. ఇవి ఏదో అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఏం చెట్టు మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఫోన్ చేయండి, మీరు తెలిసి చెప్పండి. ఇందులో మీకు ఎవరికన్నా తెలిసింటే, నాకైతే ఏం తెలియట్లేదు. ఫోన్ కామెంట్ చేయండి అండి, నాకు కూడా సపోర్ట్ చేయండి. మీరు మీ సపోర్ట్ చాలా ఇది అండి నాకు. మీరందరూ మంచిగా చూడండి నాకు ఇది వీడియో ఫార్వర్డ్ చేయకుండా. కాకరకాయ మొక్క అండి, చిన్న కాకరకాయ మొక్క అండి, బయట నుంచి తెచ్చి పెట్టాను. అది కూడా కాకరకాయ మొక్క తీసి పెడితే బతకదు అంటారు, కానీ చాలామంది బతికిపోతుందండి. మంచిగా పెట్టుకోవాలండి, ఏర్లతో తెచ్చి అలా పెట్టుకుంటే బతుకుతుందండి. షిమ్లా మిర్చి అండి, ఇది షిమ్లా మిర్చి చెట్టు. చిన్న చిన్నగా చెట్లు వస్తున్నాయి, చిన్న చిన్న నల్లగా మచ్చలు మచ్చలు వస్తున్నాయి. ఇది రోగం, ముడత రోగమా ఏంది అసలు ఏం తెలవట్లేదండి. ఇది చిన్న చిన్నగా వస్తుంది, పెయిన్లాగా ఉంటుంది, చిన్నగా మొత్తం ముడత వచ్చేస్తుందండి, నల్లగా ఉందండి. ఇది ఇట్లా అవుతుంది. ఈ షిమ్లా మిర్చి చెట్టు పిందెలు కూడా వస్తున్నాయి, పూత వస్తుంది, చిన్న చిన్నగా మామూలుగా వస్తుందండి. కొత్తగా కదండి మేము చేయడము, అందుకోసం కొన్ని రోజులు ఇక అట్లా అట్లా చేసుకోవాలండి, అంతే, ఇంకా తప్పదు. పచ్చిమిరపకాయ మొక్క అండి, అది కూడా పచ్చిమిరపకాయ, షిమ్లా మిర్చి ఉంది, బెండకాయ ఉంది, అందులో కూడా అవ్వండి షిమ్లా మిర్చి వస్తుంది చూడండి. ఇందులో కూడా షిమ్లా మిర్చి చెట్టు, అది మిర్చి వస్తుంది. ఇది బెండకాయలు కాస్తున్నాయి చూడండి, చిన్న చిన్న ముక్కలు, చిన్న బెండకాయలు వస్తున్నాయి, ఇంతంత వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయండి బెండకాయలు, ఇప్పుడే 2 నెలల పంటనండి ఇది. 2 నెలలు అవుతుంది పెట్టి, 2 నెలలకే వచ్చేస్తున్నాయండి. కాకరకాయ గింజలు పెట్టాను, ఇవి కూడా కాకరకాయ మొక్కలు వస్తున్నాయి, గింజలు పెడితే వచ్చినాయండి. అవి కూడా ఇంట్లో పండితే ఒక కాయ, తెచ్చుకున్న కాయ అదే పెట్టాను. ఇది మరవం అండి, కొన్నానండి. ఇది మరవము 60 రూపాయలండి. ఇది మంచిగా కొనుక్కుంటే చాలా బాగుంటుందండి, ఇంట్లో పెట్టుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. షో ప్లాంట్ అండి ఇవి కూడా కొత్తిమీర. ఇది గోకరకాయ మొక్క అండి, ఇవి గోకరకాయ, అందులో ఒకటి ఇందులో ఒకటి గోకరకాయ చెట్లు ఉన్నాయి, అందులో ఉన్నాయి. బెండకాయ ఉంది, గోకరకాయ మొక్కలు, పచ్చిమిరపకాయ. షో ప్లాంట్ అండి ఇవి, మామూలుగా షో ప్లాంట్ బాగుంటాయండి. ఇంకా ఎడగాలండి, పువ్వు ఎడగలేదండి మొత్తానికి, ఇంకా చాలా మంచిగా వస్తుందండి పువ్వు. గోంగూర అండి, ఇది కూడా 2 సార్లు తెంపానండి గోంగూర. ఇంతకుముందు 2 సార్లు తెంపాను. ఫోన్లో వీడియోలు, మామూలు చిన్న చిన్న వీడియోలు తీసి పెట్టానండి, మామూలుగా షార్ట్ లాగా పెట్టానండి. ఇవి కూడా తెంపాను, హార్వెస్ట్ చేశాను. ఇవి కూడా 2 సార్లు 3 సార్లు చేశాను. ఈ చెట్టు అయితే చిన్న ఇంత మొక్క అంటే బయట ఎవరే తెచ్చుకున్నానండి. ఇవన్నీ ఇట్లనే ఇక ఇన్ని రోజుల నుంచి అసలుకి నాకు చెట్లు పెట్టాలని చాలా ఆశ ఉన్నిందండి. తమలపాకు చెట్టు అండి, అది చిన్న ఇంత మొక్క తెచ్చుకున్నాను, ఇంత పెద్దగా అయిందండి. 2 నెలలకి ఇంత పెద్ద చిన్న మొక్క తెచ్చాను. అది కూడా ఇది వచ్చి మన బచ్చల కూర అండి, చిన్న ఇంత మొక్క తెచ్చి ఒక ఏలంతానే ఉండిందండి. ఇది పక్కనామ తెచ్చి ఇచ్చింది, ఇది నువ్వు పెట్టుకుంటావు కదా పెట్టుకోమ్మా అంటే ఇది పెట్టాను. మంచిగా వస్తుందండి, చాలా బాగా. 2 సార్లు తెంపాను. ఇది కూడా 2 సార్లు. పచ్చిమిర్చి చెట్టు అండి, అది కూడా పచ్చిమిర్చి చెట్టే. నేను ఏది బయట అసలుకి ఏ మొక్కలు ఎట్లా ఎక్కువ కొనలేదండి, నేను ఏది కొనలేదు. ఒక 2-3 అంతే. ఏది ఒక వంకాయ, ఒక బెండకాయ, ఒక గోకరకాయ గింజలు మా పాప తెచ్చి ఇచ్చిందండి, అంతేగాని ఇంకా నేనైతే మొక్కలన్నీ మొత్తం ఇంట్లోటి గింజలన్నీ, ఇవన్నీ ఇంట్లో గింజలు. ఇంట్లో అలోవేరా అండి, ఇది అలోవేరా పెట్టాను. ఇది అలోవేరా. ఇది వచ్చి పచ్చిమిర్చి అండి, కనకాంబరాల చెట్టు, పచ్చిమిర్చి చెట్లు, చామంతి చెట్లు అండి. ఈ కనకాంబరాల మొక్క, కనకాంబరాలదండి ఇది, కనకాంబరాల మొక్క. ఇది పుదీనానండి,
పుదీనా పుదీనా ఇదంతా పుదీనానే. ఇది ఒక మిర్చి చెట్టు, పుదీనా. ఇది చామంతి మొక్క అండి, ఇది వైట్ చామంతి. ఇది షో ప్లాంట్ అండి ఇది. ఇది వచ్చి చిట్టి చామంతి, చిట్టి గులాబీ అండి. ఇది కొనుక్కొచ్చాను, చిట్టి గులాబీ. ఇది చిట్టి గులాబీ మంచిగా వచ్చింది. కొన్నప్పుడు కూడా వచ్చినాయి, ఇప్పుడు కూడా ఉన్నాయండి. మా ఇంట్లోకి వచ్చిందాక వచ్చాయి ఇవన్నీ. ఇక్కడ వచ్చింది పెట్టిందాకనే వచ్చాయి ఇవన్నీ. జామ మొక్క, జామ గింజలు వేస్తే వచ్చాయి ఇవి. జామ చెట్టు. ఇది వచ్చి మందారం మొక్క. ఒక మొక్క తెచ్చి పెట్టాను, చిన్నది ఎల్లో. ఇది రెడ్ గులాబీ. చామంతి వైట్ పర్పల్ అండి. ఇది చామంతి మంచిగా ఉంటా, కొన్నాను అవి. ఇది తీసుకుపెట్టాను. కనకాంబరాల మొక్క. ఇది అరికపం అండి. ఇది అరికపం మంచిగా ఉంటుంది, అరికపము. ఇది అంగూర చెట్టు. అంగూర ఏదో తెలియదు మరి, ఏదో అని కొనుక్కొచ్చి తీసుకొచ్చి పెట్టానండి. ఇది కూడా ఇది కరివేపాకు మొక్క. కరివేపాకు అండి. ఇది వచ్చి కాకడాలండి, కాకడ మల్లె. ఇది కాకడ మల్లె కొనుక్కొచ్చాను. డ్రాగన్ ఫ్రూట్ అండి. డ్రాగన్ ఫ్రూట్ చిన్న మొక్కలు, ఇంతంత తెంపి మా పాప ఇస్తే తెచ్చి పెట్టానండి. ఇవి నెల 2 నెలలు అవుతుంది ఇవి కూడా పెట్టి. అంతే, అన్ని మొక్కలన్నీ అంతే, 2 నెలలు అయింది. 2 నెలలకి మంచిగా ఎగురేసి మంచిగా వస్తున్నాయి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో, చాలా బాగా వస్తున్నాయి. ఎగురులు వేసినాయి చూడండి ఎంత మంచిగా. డ్రాగన్ ఫ్రూట్. ఇది వచ్చి 2 బెండకాయ. ఇది వచ్చి షో ప్లాంట్, మామూలుగా ఈ 2 షో. ఇది వచ్చి మల్లె చెట్టు అండి. మంచి పొడుగు ఉంటుంది మల్లె చెట్టు. మంచిగా అంతా ఇట్లా పెట్టుకున్నానండి. 2 నెలలు అవుతుంది. అందరు చూసిన వాళ్ళు అందరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మంచిగా ఎవరికి నచ్చుతుందో వాళ్ళందరూ మంచిగా చూస్తూ ఉండండి. మంచిగా అందరికీ నచ్చుతుందండి. మంచిగా ఉన్న చెట్లు అన్నీ బాగున్నాయండి.